అనాడీఎంకే ఎమ్మెల్యేలతో శశికళ భేటీ ముగిసింది. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతోంది శశికళ. ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఏం మాట్లాడతారన్నది కూడా సస్పెన్స్ గా మారింది. అలాగే పార్టీలో శశికళకు ఉన్న మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య ఎలా ఉన్నదని కూడా మీడియా ముందుకు కాసేపట్లో శశికళ రాబోతున్నారు. ఏం మాట్లాడతారన్నది కాసేపట్లో తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, దాదాపుగా గంట పాటు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ప్రధానంగా ముందు అనుసరించాల్సినటువంటి వ్యూహం కావచ్చు, అదేవిధంగా తమ వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బహిర్గతం చేసేటువంటి అంశం మీద కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. గంట సేపు జరిగినటువంటి సమావేశంలో శశికళ ముఖ్యంగా పన్నీర్సెల్వం 2 రోజులు అంటే నిన్న రాత్రి నుంచి ఇవాళ కొద్దిసేపటి కిందటి వరకు మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల మీద, అన్నిటికంటే ముఖ్యంగా జయలలిత మరణం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి పన్నీర్సెల్వం మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలందరూ కూడా శశికళకు చెప్పడం జరిగింది. అయితే శశికళ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అధికారికంగా ఎంతమంది ఉన్నారనే దాని మీద కూడా కొద్దిసేపట్లో ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీని మీద కూడా పన్నీర్సెల్వం చేసినటువంటి వ్యాఖ్యలు, విమర్శలు కావచ్చు, అదేవిధంగా జయలలిత మృతి మీద నెలకొన్నటువంటి అనుమానాలు కావచ్చు, అదేవిధంగా పన్నీర్సెల్వం తిరుగుబాటు బావుట ఎగరవేసి పన్నీర్సెల్వం వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే దాని మీద కావచ్చు, వీరందరి మీద కూడా కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా 2 రోజుల కిందట పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ నేతగా ఎన్నుకున్న శశికళ కాసేపట్లో మీడియా ముందుకు రాస్తున్నారు. అయితే ప్రధానంగా ఇవాళ మొత్తం సమావేశంలో దాదాపుగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే పన్నీర్సెల్వం వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్న దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా అటు ఢిల్లీ పెద్దలు కూడా ఎప్పటికప్పుడంతా కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. మొత్తం పార్టీ కార్యాలయం బయటంతా కూడా దాదాపుగా వేల సంఖ్యలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా చిన్నమ్మ శశికళ అభిమానులందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. ముఖ్యంగా పన్నీర్సెల్వం సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా శాశ్వతంగా పార్టీ నుంచి కూడా బహిష్కరించాలనేటువంటి డిమాండ్ ఇక్కడ కార్యకర్తలతో పాటు శశికళ అభిమానులు కూడా నినాదాలతో వీరెక్కడంతా కూడా తమ నిరసనని, అదేవిధంగా వారి యొక్క ఆగ్రహాన్ని కూడా ఇక్కడ పార్టీ కార్యాలయం ముందు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చెప్తారు. అయితే ఆ ఎమ్మెల్యేలు మాత్రం ఉదయం 10 గంటలకే సమావేశమైనప్పుడు కూడా 11 గంటలకు చేరుకున్న ఎమ్మెల్యేలందరూ కూడా శశికళ కోసం వీరందరూ కూడా వేచి చూడడం జరిగింది. శశికళ వచ్చిన తర్వాత ప్రారంభమైన ఈ సమావేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నర్ అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఢిల్లీ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధాన వైఖరి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు అటు డిఎంకే పార్టీతో కలిసి అదేవిధంగా పన్నీర్సెల్వం నడుపుతున్నారనే దాని మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. దీనికి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అంటే మీడియా ముందుకు వచ్చి ఎక్కడా కూడా మాట్లాడినటువంటి శశికళ కాసేపట్లో సమావేశం జరిగిన తర్వాత ముగిసిన తర్వాత ఇప్పుడు కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే కొద్దిసేపటి కిందటే పన్నీర్సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా శశికళ ఇప్పటివరకు శశికళ మీద ఎలాంటి ఆరోపణలు, ఎలాంటి విమర్శలు చేయని పన్నీర్సెల్వం ఒక్కసారిగా నిన్న రాత్రి నుంచి కూడా తన వైఖరిని మార్చుకొని ఒక్కసారిగా ఆ తిరుగుబాటు బావుట ఎగురేయడంతో ముఖ్యం అంతా కూడా అన్నాడీఎంకే పార్టీలో ఒక సంక్షోభానికి ఆయన తెరలేపారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ కొద్దిసేపటి కింద జయలలిత మృతి మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా న్యాయ విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పన్నీర్సెల్వం ప్రకటించాం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా తన మీద అనేకమైనటువంటి ఒత్తిడిని కూడా శశికళ ప్రత్యక్షంగా తీసుకురావడం వల్ల కూడా ఇంతవరకు కూడా జరిగిందని చెప్పి ఆయన తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో కూడా తన వైపు ఎంతమంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను నిరూపించుకోవడానికి కూడా అసెంబ్లీలో బల నిరూపణకు కూడా తాను సిద్ధంగా ఉన్నానంటే ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇదే సమయంలో అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి డిఎంకే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఆసక్తికరమిస్తుంది. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి ఏర్పడిన ఈ కీలకను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పాలి. అయితే ఓవైపు పన్నీర్సెల్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి అన్నాడీఎంకే పార్టీ ఒకవేళ బల నిరూపణ వస్తే ఖచ్చితంగా కూడా పన్నీర్సెల్వంకి మద్దతు ఇస్తారా, పరోక్షంగా ఇస్తారా, ప్రత్యక్షంగా ఇస్తారా అనే దాని మీద కూడా ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు అంటే ఇప్పటికే అటు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మంతనాలు జరుపుతున్నాడు. ఓవైపు
పన్నీర్ సెల్వంతో అన్న డిఎంకే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు కూడా టచ్ లో ఉండడంతో అట్లా రాబోయేటువంటి ముందు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. అన్నిటికంటే ముఖ్యంగా 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలో ఇప్పుడు శశికళ వర్గం వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు శశికళ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల డిజిట్ మీదే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి రెండు చీలికలుగా ఏర్పడినటువంటి ఈ పార్టీలో వైపు శశికళ వైపుగా ఈ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పన్నీర్ సెల్వం తీసేటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉంటుందా, లేదంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా చాలా తక్కువగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేని విధంగా శశికళ ఉంటుందా అనే దాని మీద కూడా ఇక్కడ ప్రధానంగా అందరిలోనూ ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించి ఇప్పటికే 89 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఒకవేళ కానీ పన్నీర్ సెల్వం వైపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కానీ నిలబడితే ఖచ్చితంగా పన్నీర్ సెల్వం తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా డిఎంకే సపోర్ట్ తో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తారు. అయితే ప్రస్తుతం జరిగినటువంటి సమావేశానికి మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారనే దాని మీద కూడా ఎవరికి కూడా ఒక క్లారిటీ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, అదేవిధంగా ముఖ్యంగా ఎంపీలందరూ కూడా ఈ పార్టీ కార్యాలయంలోనే రావడం, సమావేశం బయటంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వారే నేరుగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరైతే శశికళకు సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో ఎలా అనుసరించాలనే దాని మీద కూడా నిన్నే పోయస్ ఘాటంలో శశికళ జయలలిత నివాసంలో వీరికి కూడా సూచనలు, దానికి తగ్గడమైనటువంటి క్లాస్ కూడా ఇచ్చినట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తారు. అయితే ప్రస్తుతంగా అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఓ పన్నీర్ సెల్వం అనుసరిస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అన్నిటికంటే కూడా తమిళనాడు అన్నా డిఎంకే క్యాడర్ ని ఒక రకంగా కన్ఫ్యూజన్ గురి చేసేటువంటి జయలలిత మరణోత్సవ ఓ పన్నీర్ సెల్వం చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రధానంగా కొంత ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా శశికళ దృష్టి ముందు తీసుకురావడంతో అయితే ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఆసక్తిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా శశికళ మౌనంగా సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే చెప్పింది కూడా ఆమె ఓపికగా ఈ సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా ఇంకా ముందు అంటే గవర్నర్ పట్ల అంటే విజయ్ అయితే సామాన్య ప్రజలు ఏమంటున్నారు అంటే జయలలిత అభిమానులు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు తాజా రాజకీయ పరిణామాలపై? నిన్నటి వరకు కూడా పన్నీర్ సెల్వంకు ఒక రకంగా చెప్పాలంటే జల్లికట్టు ఉద్యమం ఒక్కసారిగా జయలలిత మరణం తర్వాత 2 నెలల తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా అన్నా డిఎంకే పార్టీలో సంక్షోభం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రేపు చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఓ పన్నీర్ సెల్వం జయలలిత మరణం తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ఆయన 3వ సారి రైట్, థ్యాంక్ యూ విజయ్.